ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది. అయితే చనిపోయింది అని చెప్పడం కన్నా దారుణంగా తన భర్తే తనని తిరిగి రాని లోకాలకు పంపించాడు అని చెప్పడం కరెక్ట్. అయితే చాలా అంటే చాలా చిన్నమ్మాయి. 19 ఏళ్ల వయసు ఆ అమ్మాయికి. అయితే తను తన జీవితంలో జరిగే కొన్ని కొన్ని విషయాల్ని, తన భర్త తనని ఎలాగ ప్రేమగా చూసుకుంటున్నాడో, అంటే తన జీవితంలో జరిగిన ఒక చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న వాటిని కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా, మెమరబుల్‌గా ఉంచుకోవాలని జెప్పేసి తను యూట్యూబ్ స్టార్ట్ చేసింది. వైష్ణవి అమ్మ అని జెప్పేసేసి. అయితే విషయం ఏంటంటే తనకి సంబంధించిన రిలేటివ్స్ చాలా మంది కూడా యూట్యూబ్స్‌లోనే ఉన్నారు. అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారు. యూట్యూబ్ గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, వ్లాగ్స్ గానీ, ఫుడ్‌కి సంబంధించిన వీడియోస్ కానీ ఇలా చేస్తున్నారు. అయితే వరకట్న వేధింపులతోనే తన భర్త తనని పొట్టన బెట్టుకున్నాడు. అసలు నిజం చెప్పాలి అంటే ఇదొక పెద్ద సంచలనంగా మారింది. అయితే వైష్ణవి మృతిని తన అన్న సం సంతోష్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. చెల్లి ఇక లేదని, రాదనే నిజాన్ని నమ్మలేక ఆమెను పూడ్చిపెట్టిన సమాధి వద్దే పగలు, రాత్రి గడుపుతున్నాడు. ఎలాగంటే తన చెల్లికి ఇష్టమైన పదార్థాలను వెంటి తీసుకెళ్ళి సమాధి వద్ద పెడుతూ, అక్కడే నిద్రిస్తూ నిజం చెప్పాలంటే చాలా హృదయ విదారకంగా ఉంది ఈ మాటలు వింటుంటే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో కింద కామెంట్స్ రూపంలో ఏమంటున్నారంటే, "ఏమయ్యా! ఇప్పుడు నువ్వు ఆమె చనిపోతే బాధపడుతున్నావు. ఇంతలా ఏడుస్తున్నావు, రోదిస్తున్నావు. కానీ నువ్వు అసలు ఈ ఘాతుకం జరగకుండా ఆపి ఉండాల్సింది. ఎన్నో రోజుల నుంచి నీ నీ బావ మీ చెల్లిని ఏడిపిస్తున్నాడు కదా! మరి అప్పుడు నువ్వెందుకు ఆపలేకపోయావు?" అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇక్కడ కొంతవరకు విషయం ఏంటి అంటే ఈ అమ్మాయి ఉంది కదా! ఈ వైష్ణవి అనే అమ్మాయి కూడా పూర్తి విషయాలనైతే వాళ్ళ అన్నలకి, వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పలేదు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి విషయంలో వీళ్ళెప్పుడూ దారుణంగా బిహేవ్ చేయలేదనమాట. అంటే ఎలా అంటే, బాగా గట్టిగా కొట్టటం, లేకపోతే అరవడం అంటే అవుతుంది కానీ, అంటే వీళ్ళు చంపేస్తారు అనేంతలాగా చేయలేదు. కానీ వీళ్ళకేమైంది అంటే, ఇక ఈమె దగ్గర నుంచి మాకు డబ్బులు రావు అనుకున్నారో ఏమో మరి కానీ అలా జరిగిందనమాట. అయితే ఇక వాళ్ళ అన్నకి గానీ, వాళ్ళ అమ్మకి కానీ, వాళ్ళ నాన్నగారికి గానీ ఎవ్వరికీ కూడా వీ వీడింత దుర్మార్గుడు, నా కూతుర్ని పొట్టన పెట్టుకుంటాడు అని ఎవ్వరు ఊహించలేదు. అదే విషయాన్ని వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారికైతే ఏడ్చి ఆవిడ స్పృహ కోల్పోయిందనమాట. ఇప్పుడు ఆవిడ పాపం హా సెలైన్ మీద ఉన్నారావిడ. ఎందుకనంటే కూతుర్ని అంత దారుణంగా చంపేయడం అనేది మామూలు విషయం కాదది. ప్లస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ అమ్మాయి ఫస్ట్ ఈ అబ్బాయిని ప్రేమించలేదు. పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు అని చెప్పింది. కానీ ఈ దుర్మార్గుడు ఉన్నాడు చూసారా? ఈ హరిబాబు అనేవాడు. ఇతను ఏం చేశాడంటే, నేను చచ్చిపోతా, నేను విషం తాగి చచ్చిపోతా, ఇది అన్నాడు. అయితే ఎవరైతే ఇలాగ విషం తాగి చచ్చిపోతాను, లేకపోతే నువ్వు లేకుండా నేను ఉండలేను, నేనే నా ప్రాణం తీసుకుంటాను అని అంటారో వాళ్ళని అసలు నమ్మకూడదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు చచ్చిపోవడానికైనా, చంపడానికైనా సిద్ధం అన్నట్టుగానే ఉందన్నమాట. ఒక డిగ్నిఫైడ్ లవ్ అనేది ఎప్పుడు కూడా మన మనం ప్రేమించిన వాళ్ళ బాగు కోరుతుంది. వీడిదేంటంటే ఈ అమ్మాయి వెనకాల ఆశ చూసాడు. ఈ అమ్మాయి దగ్గర ఉన్న బంగారం చూసాడు. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా! ఆడపిల్లకి ఫుల్‌గా డబ్బులు పెడతారులే. ఇలాగ మాట్లాడుకున్నారు అనుకున్నారనమాట వాళ్ళు. ఎందుకంటే ఇంత ఈవిల్ మైండెడ్‌గానే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు కాబట్టే ఈ విషయం మనం మాట్లాడుకోవాల్సొస్తుందనమాట. సో, ఇదంతా ప్లాన్ చేసుకునే వీడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే నిజానికి పెళ్లి చేసుకునే నాటికే వీడికి ఈ అమ్మాయిని చంపేద్దామన్న ఆలోచనతోనే చేసుకున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకనంటే ఇవాళ 10,00,000 అడిగాడు. వాళ్ళు తెచ్చారు. రేపు ఇంకో 20,00,000 అడుగుతాడు. 20 ఎంతకని తెస్తారు ఎవరైనా మాత్రం. ఎంత సిరిమంతులైనా, ఎంత మామూలు వాళ్ళైనా సరే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. మరి అంత డబ్బులుండి వీడికిచ్చేందుకు పెళ్లి చేయాలి? వీడు చూసుకోలేడా? ఆలికి అన్నం పెట్టడం అంటే ఊరికి ఉపకారం చేసినట్టు కాదు కదా! అయితే ఇక వాళ్ళ అన్నయ్యలైతే మాత్రం చాలా, చాలా, చాలా ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే చాలా హృదయ విదారకంగా ఉందనే చెప్పుకోవాలనమాట. ఇక అదే సమాధి దగ్గర వాళ్ళుంటున్నారు. ఫుడ్ గూడా అక్కడే పెడుతున్నారు. వాళ్ళు తినటం లేదు. కాకపోతే ఇలా ఉండటం కన్నా ఆ అమ్మాయి చనిపోయింది. ఇంక మనం ఆమెని తిరిగి తీసుకురాలేం. కానీ బ్రతికున్న తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి కదా! ఇక ఆమె విషయంలో ఇంత దారుణం జరిగినందుకు గాను
ఇంకొక 10 మంది అమ్మాయిల జీవితాన్నైనా వాళ్ళు సరిచేయాలి. అంటే ఇలాగ మీరుండకండి. మీరిలాంటి వెధవలకి మీరు లొంగిపోకండి. ప్రేమ, పెళ్లి లాంటి వాటికి దూరంగా ఉండండి. ఇటువంటి వెధవలు గనక మీకు తారసపడితే అనే విషయాన్నైనా వాళ్ళకి చెప్పాలి.